నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అధికారులతో భేటీ మొక్కుబడిగా సాగిందన్న ఆర్టీసీ ఐకాస. కార్యాచరణ ప్రకారం ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టీకరణ. జోసెఫ్ అలియాస్ రావణ్ ఫోన్లో హిడ్మాన్ కీర్తిస్తూ ప్రసంగాలు. మావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉన్నారని రిమాండ్ రిపోర్ట్. రాష్ట్ర హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ లీసా గిల్. పహల్గామ్ ఉగ్రదాడిలో నిందితుడిగా ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్. ఆధారాలతో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్తో 84 కిలోమీటర్లు బస్సు నడిపిన డ్రైవర్. కర్ణాటక ప్రజా రవాణా వ్యవస్థపై విమర్శల వెల్లువ.